విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో ధనురాశి వారు మిగతా రాశుల కంటే కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కనుక యోగిస్తే ఈ ఇబ్బంది అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. అయితే ప్రత్యేకించి అటు ఇప్పుడు శని వక్రించడం వల్ల ఏలినాటి శని ఫలితాలు, అర్ధాష్టమ రాహువు ఫలితం, గురుబలం లేకపోవడం, కుజుడు సప్తమం, ఇది ఒకటే అనుకుంటే మరి ఇప్పుడు కుజుడు వక్రించి స్తంభించి ఒక రాశిని మారి మరలా వీరికి అష్టమంలో కొంతకాలం ఉండబోతూ ఉన్నారు. ఆ కుజాష్టమంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమవుతాయి అనేటువంటిది మనం ఇంకో వీడియోలో చెప్పుకోవచ్చు. కానీ ఈ వారంలో కుజుడు సప్తమంలో ఉన్నారు. నవమ రవి, నవమ బుధుడు, దశమ శుక్రుడు, కేతువు, ఇలా ప్రతి గ్రహము కూడా ఇది అనుకూలించేటువంటి పరిస్థితిలో లేదు. సరే, ఈ గ్రహస్థితి ఇలా ఉండడం వల్ల ఏంటంటే నష్టం అంటే ఇక్కడ దైవానుగ్రహం ఉండదు, అదృష్టం ఉండదు. ప్రతి పని కూడా మీకు మీరుగా శ్రమించి కష్టపడి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అలసిపోయి వచ్చి ఒక కుర్చీలో కూర్చుని ఒరే బాబు ఫ్యాన్ వేయరా అంటే వేయడు ఎవడు. మీరే కష్టపడి లేచి వెళ్ళి ఫ్యాన్ వేసుకోవాలి. అంటే అలా ఉంటుంది గ్రహస్థితి. సహాయపడేటువంటి వారు ఉండరు, దైవబలం తక్కువగా ఉంటుంది, అదృష్టం అనేటువంటిది మీ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి అయితే మిమ్మల్ని పాడు చేద్దామని ఏం చూడదు, కానీ కొద్దిగా సహకారం ఉండదు ఈ గ్రహస్థితి వల్ల. అది ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఏమవుతుంది అంటే కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ గ్రహస్థితి సహకరించినప్పుడు ఉద్యోగ మార్పులు చేసేవారు, వ్యాపారం విస్తరింపజేసేటువంటి వారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి గ్రహస్థితి బాగాలేదు కాబట్టి కొంతకాలం పోయిన తర్వాత ఈ మార్పు జరుపులు చేసుకోవాలి. అది చెప్పదగినటువంటి సూచన. ఇక విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగానే ఉన్నాయి కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి విషయాలు చేపడదాం అనుకున్నప్పుడు కూడా ఇది అంత మంచి సమయం కాదు. ఎందుకంటే ఏదైనా ఒకటి మన చేతిలో ఉండి ఈ పని మనకు తెలుసు, పూర్తి చేయాల్సినటువంటి విధానం ఇది, ఖచ్చితంగా పూర్తి అవుతుంది అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. పలానా ఈ పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలుగుతాం అంటే ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల అది 10 రోజులు అవుతుంది, మొత్తాన్ని పూర్తి అవుతుంది కానీ ల్యాగ్ అవుతుంది. అలాగే ఏదైనా కొత్త పని అదృష్టం మీద బేస్ అయ్యి ఎవడి సహకారాన్నో ఆశిస్తూ పలానా వాడు మనకి అండగా ఉన్నాడు ఈ పని అవుతుంది, అది బుద్ధి పొరపాటైన విషయం. ఇందులో ఎవరి సహకారము అందదు. కాబట్టి మీ మీద మీరు స్వశక్తితోటి ముందుకు వెళితే ధనురాశి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశివారు ఈ ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాలను ప్రతినిత్యం పారాయణ చెయ్యండి. అలాగే సమస్త గ్రహదోషాలని దాటింపజేసేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా పారాయణ చేయండి. దక్షిణామూర్తి ఫోటోను తీసుకొచ్చి ఇంటికి ఉత్తరం గోడని పెట్టుకుని ప్రతిరోజు ఒక 2 నిమిషాలు చూడండి, గ్రహాలు ఏమీ చేయలేవు.